ఈ చెఫ్ డెక్లో కిటికీని తయారు చేసి ప్రజలను మోసం చేస్తాడు. తయారు చేసేటప్పుడే సగం సాల్నాని మాయం చేస్తాడు. అప్పుడు చౌదరి వచ్చి, అన్నా, ఎంత సమయం పడుతుంది అని అడుగుతాడు. దానికి అతను, ఇప్పుడే సిద్ధంగా ఉంది, మీరు కూర్చోండి, మీకు చెక్ చేయిస్తాను అని అంటాడు. అతను కూర్చోవడానికి వెళ్తాడు. అప్పుడే ఈ చెఫ్ సగం సాల్నాని పాత్రలో పెట్టి పొదల్లో దాచేస్తాడు. కత్రా నుండి మూత పెడతాడు. తరువాత ప్లేట్లో సాల్నాని తీసి యజమానికి రుచి చూడమని ఇస్తాడు. అతను తిని, వావ్, నీ చేతిలో మ్యాజిక్ ఉంది, త్వరగా వంట పెట్టండి, లేకపోతే అతిథులు కోపంతో వెళ్ళిపోతారు అని అంటాడు. అప్పుడు ఈ చెఫ్ ప్లేట్ పెట్టడానికి వస్తాడు. చౌదరి కూడా వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. అరే అన్నా, నేను 20 కిలోల సాల్నా ఆర్డర్ చేశాను, ఇది కేవలం 3 నుండి 4 కిలోలు మాత్రమే ఉంది అని అంటాడు. ఇంతలో అతని అతిథి కూడా వచ్చి, అవును చౌదరి సాబ్, ఇది తక్కువగానే ఉంది అని అంటాడు. కానీ ఈ చెఫ్, అరే అన్నా, నీకు ఎలా అర్థం చేయించాలి, ఇది పెద్దది కాబట్టి సాల్నా తక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే దీన్ని చిక్కగా చేశాము అని అంటాడు. అప్పుడు చౌదరి, సరే తీసుకోండి అని అంటాడు. అందరి అతిథులకు ఇచ్చిన తరువాత అతన్ని కూడా బలవంతంగా కూర్చోబెట్టి తినిపించడం ప్రారంభిస్తాడు. కానీ అతను కొద్దిగానే తిని వెళ్ళిపోతాడు. తన సాల్నా ఉన్న చోట చూస్తే అక్కడ పేడపిడకలు ఉంటాయి. తరువాత ఏమి జరిగిందో చూడటానికి ముందు ఆగిపో, నన్ను చూసి నువ్వు పట్టించుకోకుంటే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేసి, వీడియోను లైక్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. చౌదరి అతని దొంగతనాన్ని పట్టుకున్నాడు. అప్పుడు అతను పారిపోతాడు.